వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో పచ్చి కొబ్బరి పచ్చి శనగపప్పుతో పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఒక కప్పు పచ్చి శనగపప్పు, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఒక కప్పు ఆనియన్స్, ఒక కప్పు టమాటో పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, ధనియాల పౌడర్ కొద్దిగా, గరం మసాలా పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి శనగపప్పు కొబ్బరి పప్పు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు శనగపప్పు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్లో పచ్చి శనగపప్పు నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి, టమాటో పేస్ట్ కొద్దిగా, తురుముకుని పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి, గరం మసాలా పౌడర్ కొద్దిగా, ధనియాల పౌడర్ కొద్దిగా, జీలకర్ర పౌడర్ కొద్దిగా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి పచ్చి శనగపప్పుతో పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక 4 విజిల్ వేయించుకుందాం ఫ్రెండ్స్. పచ్చి శనగపప్పు మరీ మెత్తగా అయిపోతే బాగోదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పప్పు రెడీ అయ్యాక ఎలా వచ్చిందో చూసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులోకి పోపు కూడా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక 4 విజిల్ వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పచ్చి శనగపప్పు కొబ్బరి పప్పుకి కాంబినేషన్గా రసం అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు రసానికి సరిపడంగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. చేయి అయితే మంచిగా కడుక్కుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు, ఆనియన్స్ ముక్కలు కొద్దిగా కరివేపాకు, నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. పప్పు అయితే మంచిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో. దీన్ని మెదుపుకోకుండానే తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక కళాయి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయిందో.
కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఎక్కింది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మెల్లిగా ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే ఈ పప్పు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి పచ్చి శనగపప్పుతో పప్పు రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా రసం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు రసం కూడా తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. రసం బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఒక కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. రసానికి పోపు అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో రసం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వంట అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవి ఎలా వచ్చినాయో చూద్దాం రండి ఫ్రెండ్స్. పచ్చి శనగపప్పు పచ్చి కొబ్బరితో పప్పు రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా రసం అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీనికి కాంబినేషన్గా రసం పెట్టుకుంటే అదిరిపోద్ది ఫ్రెండ్స్. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి శనగపప్పుతో పప్పు, దానికి కాంబినేషన్గా రసం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.